సో చివరిగా ఉమ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఉమ్. రవీంద్ర భారతిలో పెడతామని చెప్పేసి పెట్టే ప్రయత్నాలు చేస్తుంటే పెట్టిర్రు. ఉద్యమకారులు ఓపెన్ చేయడమే. ఓపెన్ చేయడమే. ఆ, సో దాన్ని ఆవిష్కరణ అడ్డుకుంటాం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ. మీరేమంటారు? బ్రదర్, ఒక విషయం చెప్పాలా, ఘంటసాల విగ్రహం ఉంది, నేను చూసినాను. ఉమ్. ఘంటసాల విగ్రహం మీద పెట్టారు. ఓకే. నేను ఘంటసాల అంటే మహానుభావుడు. ఉమ్. ఆయన ఎన్టీ రామారావు సినిమాలో తల్లా పెళ్ళాం సినిమాలో పాడారు. అన్న అన్న ఎవరన్నా అక్కడ అలా వాళ్ళ భాష ఇలా వచ్చిన అందరు కూడా ఒకటే ఆయన పాట పాడిండు. ఆయన ఆయన గొప్పవాడు. నువ్వు తెలంగాణ గురించి జాతీయ గీతం పాడమంటానంటే ఒప్పుకోలేదు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళకు కోపం ఉంటుంది కదా. కానీ ఒక కళాకారునికి కళాకారుడా, కళాకారుడు అంటానంటే మా శంకర్ జయకిషన్ ఉన్నాడు. ప్రపంచంలోనే భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి వేవ్ సృష్టించినటువంటి వాడు, ఒక మాదిగోడు ఈ నాంపల్లి దగ్గర ఉన్నటువంటి మన బజార్ ఘాట్లో పుట్టి అద్భుతమైనటువంటి డోలకు వాయిస్తూ ఉంటే ఆ యొక్క రాజ్ కపూర్ వాళ్ళ తండ్రి చూసి, అరే ఏం అద్భుతంగా వాయిస్తున్నాడని తీసుకొని పోయి చేస్తే ఆయన పెద్ద భారతదేశంలోని సంగీత దర్శకులు ఇక్కడ ఇళయరాజాగా ఎట్లాగైతే మొత్తము అల్లల్లాడిచ్చిండో ఆయన ఉత్తర భారతదేశాన్ని హిందీ సినిమాలను అట్లా. ఆయన ఎంత గొప్పవాడు చెప్తా నేను, ఆయన ఎంత గొప్పవాడు చెప్తుంటావా. లతా మంగేష్కర్ని ఒకళ్ళు అడిగిరు మీలాంటి మన ఇంటర్వ్యూ చేస్తూ, అమ్మ మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మీరు ఇంతమంది సినిమా దర్శకుల దగ్గర సంగీత దర్శకుల దగ్గర మీకు గొప్పగా సంగీత దర్శకుడు ఎవరంటని అడిగిండ్రు. అయితే ఒక్కటే మాట అన్నది ఆమె తడుముకోకుండా, శంకర్జీ అన్నది. శంకర్జీయా, మనం మీకు ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఈ ఏఆర్ రెహమాన్, మరి మీరు వాళ్ళ దాంట్లో తాలిగిల్ల పాటలు పాడారు కదా, ఆ పిల్లగాడు మరి అంత పెద్దది కొట్టారు కదా, మరి మీకు ఓ హమారా బాయి అచ్చా కంపోజర్ है. ఏఆర్ రెహమాన్ ఈజ్ వెరీ గ్రేట్ కంపోజర్, బట్ శంకర్ జయకిషన్ ఈజ్ వెరీ గ్రేట్ క్రియేటర్ అన్నది. ఎంత గొప్ప మాట అండి. ఒక దుఃఖకరమైనటువంటి రాగం మీద, అంటే అది ఏ పాట పాడాలన్నా దుఃఖంలో పాడాలంటారంటే శివరంజని రాగంలో పెడతారు పాటలు. దాని మీద లవ్ పాట ఫస్ట్ చేసినటువంటి వాడు శంకర్జీ. ఏమని, బహారో పూలు బర్సా మేరా మెహబూబ్ ఆయా మేరా మెహబూబ్ ఆయా అని ఒక్క దుఃఖకరమైన రాగం లవ్ సాంగ్ చేసిండు. దాని తర్వాత ఇళయరాజనే చేసిండు, అబ్బని తీయని. అట్లా అట్లా గొప్ప గ్రేట్నెస్ అనేది శంకర్ పెట్టాలి ఫస్ట్. శంకర్ జయకిషన్ యొక్క విగ్రహాన్ని పెట్టాలి ఫస్ట్, ఆయన తర్వాత ఏముందని పెట్టాలి. శంకర్ జయకిషన్ ఎవరో తెలియదు కదా. ఎందుకు తెలియదు సార్, అందరు ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, పండుకున్న నటిస్తే లేపడం కష్టం. శంకర్ జయకిషన్ హైదరాబాద్లో పుట్టి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సంగీతాన్ని అల్లల్లాడించిన ఆయన తెలియదంటే ఏంటి బ్రదర్? సరే, నేనేమంటున్నా, ఒక కళాకారునికి ప్రాంతీయత అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? ఆయన అంటగట్టుకున్నాడు, నేను కాదు, నువ్వు కాదు అంటుంది. నేను పాడను అది అన్నాడు, తప్పు కదా. మరి అన్ని పాటలు పాడను, క్రైస్తవ పాటలు పాడుతావు నువ్వు, క్రైస్తవ గీతాలు పాడొచ్చా మరి? మరి అట్లంటే మొన్న రోషే విగ్రహం పెట్టిరు కదా, అప్పుడు ఎందుకు వద్దని చెప్పలేదు? అరే ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఆయన ముఖ్యమంత్రి అండి. అయితే రాజశేఖర్ ముఖ్యమంత్రి, తెలంగాణకు వ్యతిరేకి కాదా? ఎవరు ఆయన ఎందుకు వ్యతిరేకి? తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినటువంటి అణచివేసిన నువ్వు అంటున్నావు, అణచివేయనట్టుగా నటించమని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన మొత్తం మీద అయితే ఆయన చేతుల అధికారం ఉంది కూడా, నిర్బంధాన్ని ప్రయోగించిండ. ఎట్లా అంటానంటే తెలంగాణ ఉద్యమాన్ని అందరూ అణచివేస్తారు కదా, అందరూ అణచివేసి వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉండకుండా వెళ్ళగొట్టు. ముందుగల మార్వాడి, సింధీ. నేనేమంటున్నా, ఇప్పుడు అవసరం లేదు కదా. ఎవరు రోషే విగ్రహం అవసరం లేదు ఎప్పటికైనా బ్రదర్. ఇప్పుడు గాంధీని చంపిన గాడ్సే గురించి ఇప్పటి గురించి మాట్లాడుతురా? మాట్లాడొద్దు కదా, ఆయన చచ్చిపోయాడు, అయిపోయింది. ఊకాల గురించి మాట్లాడేందుకు మరి? మాట్లాడడం వేరే, విగ్రహాలు చరిత్రను ఇవ్వడు మర్చిపోడు బ్రదర్. కాబట్టి ఏంటంటే చరిత్రలో ఉండాలంటే నువ్వు ఒక సంస్కారవంతమైనటువంటి విధంగా ఉండాలి. ఓకే, నేనేమంటున్నా అంటే, ఒక కళాకారునిగా ఇంకొక పాటగాన్ని మీరు మీరు ఏదో చిన్న చూపు చిన్న చూపు కాదు బ్రదర్, నేను వ్యతిరేకించడం లేదు. ఈజ్ ఎ గ్రేట్ సింగర్. ఘంటసాల తర్వాత ఆయన గొప్ప గాయకుడు కాదని లేము. మన గాయకులలో మహమ్మద్ రఫీ కానీ, కిషోర్ కుమార్ కానీ, మన్నాడే కానీ, ముఖేష్ కానీ హిందీలో వాళ్ళ రాజ్యం వెళ్తే తెలుగులో
మన ఘంటసాల తర్వాత అంత అద్భుతంగా రాజ్యం వెళ్ళినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. దానికి తప్పు పట్టడం లేదు నేను. నువ్వు గాయకుడు అన్నప్పుడు ఏ పాట అయినా పాడినవు. అవును. ఈ పాట పాడకపోవడంతో కోపం వచ్చింది మన వాళ్ళకి అంతే. ఆ, నేనేందంటున్నంటే ఆయనని పెట్టొద్దు పెట్టాలి. ఇంకోటి, మీరు ఘంటసాల కింద పెట్టాలి విగ్రహం. ఉమ్. ఘంటసాల మీద పెట్టడం అంటే ఇదంటే ఇది పెద్ద కుట్ర కదా. ఘంటసాల తర్వాత కదా మనం. అవును. ఆయన పాదాల దగ్గరనో ఆయన కిందనో ఉండాలి. ఆయన మీద పెట్టారు ఆయన ఆయన వెనక దిక్కు. అది కూడా తప్పే.